ప్రతి పాఠశాలలో రాసుంటుంది క్రమశిక్షణ తప్పరాదు అని. ప్రతి తోటలోనూ రాసుంటుంది పూలు కొయ్యరాదు అని. ప్రతి ఆటలోనూ ఉంటుంది నియమాలు తప్పరాదు అని. మానవ సంబంధాల్లో కూడా ఇలా రాసుంటే బాగుండేదేమో, స్వార్థంతో ఎవరి మనసును నొప్పించరాదు అని. అలా పాటిస్తే అందరం బాగుంటాం కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరితో స్నేహం చేయాలన్నా, ఎవరితో కలిసి ఉండాలన్నా వాళ్ళు వాళ్ళ స్వార్థాలనే ఆలోచిస్తూ ఉన్నారు. ఎంతవరకు సాగుతుంది నీ జీవితం? మహా అయితే 4 రోజులు హ్యాపీగా ఉంటావు, కాకపోతే నీ దగ్గర 4 డబ్బులు ఎక్కువ ఉంటాయి. అంతేకాని మిగతా వాడు ఎంత ఏడుస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? దయచేసి మీ స్వార్థం కోసం వేరే వాడి ఏడుపుకి కారణం కాకండి. అది ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. బంధాలు బంధుత్వాల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు దూరంగా ఉండండి. అంతేగాని లేనిపోయిన మాటలు అనుకోకండి. ఎందుకంటే మనుషులు కలిసినంత ఈజీగా మనసులు కలవు. మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు, కలిసి ఉంటున్నప్పుడు ఎప్పుడూ ఏదో ఒక మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన పదే పదే లేనిపోయిన మాటలు అనుకొని బంధాలని బంధుత్వాలను దూరం చేసుకోకండి ప్లీజ్. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెప్తాడు. ఎందుకంటే వాడి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. కానీ నిజం చెప్పేవాడు పదే పదే ఒకటే చెప్తాడు. ఎందుకంటే తన దగ్గర నిజం మాత్రమే ఉంటుంది. దయచేసి అలాంటి అబద్ధాలు ఆడే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అబద్ధాన్నే నిజమని నమ్మి ఆ నమ్మకం వాడి మీద పెట్టుకొని నువ్వు నిలువెల్లా మోసపోకు. ఎందుకంటే నువ్వు మోసపోతే నువ్వు ఒక్కడే రోడ్డు మీద పడవు, నీ కుటుంబం మొత్తం రోడ్డు పాలవుతుంది. దయచేసి ఏది అబద్ధం, ఏది నిజం, ఏది మోసం, ఏది క్షేమమో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. భర్త అంటే ఎలా ఉండాలి అంటే, భార్య తన పుట్టింటి విషయాలు, మెట్టినింటి విషయాలు ఒక చోట కూర్చొని ప్రశాంతంగా భయం లేకుండా చర్చించే విధంగా వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడు భార్య కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. భర్త వింటున్నాడు కదా అని పుట్టింటి వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని మెట్టింటి వాళ్ళని భూతద్దం లేచి చూడకూడదు. ఇరు కుటుంబాలని నిష్పక్షపాతంగా చూసినప్పుడే వాళ్ళిద్దరికీ 2,000 ఏనుగుల బలం వచ్చినట్టు అయిపోతుంది. ఆ 2 కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్లు ఒకేసారి కాయలు కాయవు. అలాగే నువ్వు ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా అని చెప్పి పనులన్నీ క్షణాల్లో అయిపోవు. దేనికైనా కాలం రావాలి, సహనం కావాలి. అప్పుడే పనులన్నీ అవుతాయి. అంతేకాని నేనే కష్టాలు పడుతున్నాను, నాకే కష్టాలున్నాయి, ఎదుటోళ్ళందరూ బాగానే ఉన్నారు అని ఓ మూలన కూర్చొని బాధపడుతూ ఉంటే ఒక్క పని కూడా అవ్వదు. అందుకే ఈరోజే లెగువు, పని చేయటం ప్రారంభించు, కష్టపడడం అలవాటు చేసుకో. అప్పుడే విజయం వస్తుంది. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడకుండా ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో చేసే పుకార్లు ఎన్నో బంధాలని బంధుత్వాలని విడదీస్తాయి. దయచేసి అలాంటి వాటికి మీరు కూడా కారణం కాకండి. చాలామంది చెప్పుడు మాటలు విని భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అత్తాకోడలు తగాదలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అన్నాదమ్ముళ్ళు ఆస్తి తగాదలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాటన్నిటికీ దయచేసి మీరు కారణం కాకండి. ఒకవేళ మీరు విన్నా అది మీ మనసులో ఉంచుకోండి. కానీ దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంకొక పుల్లేసి ఆ తగాదని పెంచకండి.